ఆర్డర్ చిన్నదైనా పెద్దదైనా ప్రాసెస్లో కానీ ఇంగ్రీడియంట్స్లో కానీ అస్సలు తేడా ఉండదండి. తక్కువ క్వాంటిటీలో సోక్ చేయడము ఎండబెట్టడము అంత కష్టమేం కాదు. కానీ 20 కేజెస్ 30 కేజెస్కి వచ్చే వరకు ఆ ప్రాసెస్ చాలా హెవీగా ఉంటుంది. ఎందుకు అంటున్నానంటే ఎండబెట్టడం అనేది మన చేతుల్లోనే కాదు, ఎండ కూడా కరెక్ట్గా రావాలి. వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పెట్టడం. ఏ ఐటమ్ అయినా తడిసినాక నానిన తర్వాత ఎంత వెయిట్ ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎంత పెద్ద బల్క్ ఆర్డర్ అయినా ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అని చెప్తున్నాను. ఒకరు నాతో అన్నారు, బయట మార్కెట్లో దొరికే ఇన్స్టెంట్ మిక్సెస్ ఇలా సోక్ చేసి డ్రై చేసి ఏం చేయరు కదా, డైరెక్ట్గా తీసుకొచ్చి చేసిస్తారు కదా, దోశ అయినా ఇడ్లీ అయినా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నార్మల్గా చేస్తే ఈజీ అవుతుంది కదా. ఈ ప్రాసెస్ని నేను ఎంచుకుంది ఎవరో చెప్తే ఎక్కడో చూసి కాదండి, నా సొంతంగా నాకు వచ్చిన ఐడియా. ఏదో టైం లేక వీలు కాక ఇన్స్టెంట్గా తింటున్నామంటే ఎలా పడితే అలా తినాలని కాదండి. అలా తప్పక తింటున్న వాళ్ళలో కొద్ది మందికైనా నా ప్రోడక్ట్ రీచ్ అవుతుంది, వాళ్ళకి నా ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటాను.